భూపాలపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జెండాకు గౌరవ వందనం సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమర యోధులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణతో క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. స్వతంత్రము సాధించుకొని 80 సంవత్సరాలు సందర్భంగా ఈరోజు ఫ్లాగిస్టింగ్ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దేశంలో బ్రిటిష్ ఇంగ్లీష్ వాదులను తరిమి కొట్టినటువంటి గాంధీ తాతతో నెహ్రూ గారు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఈ స్వతంత్రం కొరకు పోరాడినటువంటి గొప్ప మహనీయులను మరి యొక్క గుర్తు చేసుకోవటానికి 15th ఆగస్టు అదేవిధంగా 26 జనవరిని మనము ఘనంగా భారతదేశంలో నిర్వహించుకోవడం, అన్ని సబ్బడ్డ వర్గాలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఈ స్వతంత్రం కొరకు పోరాడినటువంటి మరి అమరుల త్యాగాలను మర్చిపోనివి మరి గుర్తు తెచ్చుకునే విధంగా వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను అమలు చేసే దిశలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉండాలి. కానీ స్వతంత్రం కొరకు పోరాడినటువంటి మహనీయులను వాళ్ళ యొక్క చరిత్ర లేకుండా చేయాలని మరి మూర్ఖత్వం కేంద్ర ప్రభుత్వంపై ప్రధాని మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలు స్పష్టంగా కనబడుతున్నాయి. నెహ్రూ కుటుంబం ఏదైతే స్వతంత్రం తెచ్చిన పార్టీ ఉందో వారి యొక్క మరి నెహ్రూ వారి యొక్క వారసులు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీపై కానీ ఈ యొక్క ప్రభుత్వము అధికారాన్ని ఉపయోగించుకొని ఈడీ కేసులు, ఐటీ దాడులతో మరి ఇరికించాలనేటువంటి ఒక కుట్ర ఏదైతే ఉన్నదో ప్రజాస్వామ్య దేశంలో మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు కూడా గమనించాలి. నేడు ఈ దేశంలో అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానత్వంగా భావించేటువంటి మరి ఒక ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు కుల మతాలను విమర్శించు కార్గే లాంటి గొప్ప మహనీయుని మరి శాసనసభ, లోకసభ, రాజ్యసభలో ఒక ప్రతిపక్ష నేతను ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ మాట్లాడినటువంటి మాటలను కూడా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి వారి అనుబంధ సంస్థలు కానీ వారు కానీ చేస్తున్నటువంటి విధానం దేశ ప్రజలు గమనించాలని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ యొక్క 15th ఆగస్టు వేడుకల్లో మరి రాబోయే రోజుల్లో అట్టడుగున అణగారినటువంటి బడుగులకు, బలహీన వర్గాలకు ఇంకా కూడా సహకారాన్ని అందించి వారు కూడా సమాజంలో మంచి విలువలతో కూడినటువంటి కూడు, గూడ, నీడను ఇచ్చే విధంగా మరి ఈ యొక్క సమాజం, ప్రభుత్వము పనిచేసే దిశలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ